హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఇప్పుడు ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతాలు అలా చేసుకుంటాం కదా. అమ్మవారిని చాలా అందంగా అలంకరించుకుంటూ ఉంటాం కదా. అయితే అమ్మవారికి జడ ఉంటే ఇంకా అందమే వేరు. అలాగే మన చేతుల మీదుగా చేసి అలంకరించుకుంటే ఆ సంతోషం ఇంకా బాగుంటుంది. అయితే అమ్మవారికి జడ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. మనకి షాపులలో ఊలు దొరుకుతుంది కదా అండి, బ్లాక్ది. అది తీసుకొని మనకు జడ ఎంత పొడవు కావాలంటే అంత పొడవు, ఎంత మందం కావాలంటే అంత మందం 3 పాయలుగా తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మనం అల్లుకోవాలి. లాస్ట్లో ఇలా స్ట్రైట్గా కట్ చేసుకుంటే నీట్గా అనిపిస్తుంది. నేను మీకు వీడియో చూపించడం కోసం కొంచెం చిన్నగానే చేశానండి. మీరైతే ఎంత సైజు కావాలంటే అంత సైజు చేసుకోవచ్చు. ఇంకా జడను కూడా అలంకరించుకోవడానికి మీకు 2-3 డిఫరెంట్ లేస్లు ఇలా చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే స్టోన్ లేస్ అండి. ఇది మనకు ఏ ఎంపోరియం షాప్లో కానీ, టైలరింగ్ మెటీరియల్ షాప్లో కానీ, లేసర్ షాప్ ఎక్కడైనా దొరుకుతుంది. మీటరు 20-25 అలా ఉంటుందండి. చూడండి, ఇలా పెట్టుకుంటే చాలా చక్కగా అనిపిస్తుంది. స్టార్టింగ్లో రబ్బర్ పెట్టి ఇలా మనం చుట్టుకొని ఎలా కావాలంటే ఒక వరుస అయితే ఒక వరుస, 2 వరుసలైనా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి ఎంత అందంగా ఉంటుందో, చాలా చక్కగా అనిపిస్తుంది. చూస్తున్నారు కదా ఎంత మంచిగా కనిపిస్తుందో కదా. ఇంకా నెక్స్ట్ మనం ఇదే జడకి లేస్ కాకుండా మనకి మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి ఇలా బిళ్ళలు. ఆ బిళ్ళలతో కూడా మనం ఇలా పెట్టుకోవచ్చు. గోల్డ్, గ్రీన్, పింక్, అందులో చాలా కలర్స్ అవైలబుల్ ఉంటాయన్నమాట. గమ్మ పెట్టి అతుకు పెడితే ఉంటాయి. లేస్ వద్దనుకుంటే ఇలా పూల జడలాగా ఇలా కావాలి అనుకుంటే మీరు ఇలా కూడా పెట్టుకోవచ్చు. కలర్ గోల్డ్, గ్రీన్ అలా పెట్టినా, లేదంటే మీరు గోల్డ్ కావాలంటే గోల్డ్, మీ ఇష్టం ఏ కలర్ పెట్టుకున్నా కూడా చాలా అందంగా కనిపిస్తుంది. సిల్వర్ లేస్ అంటే ఇది మీటర్ 10 రూపాయలు అట్లా పడుతుంది. ఇది కూడా మనకి ఎంత కావాలంటే అంత తీసుకొని, ఎప్పుడు గోల్డ్ లాగా అలా కాకుండా సిల్వర్ కూడా పెడదాము అనుకుంటే మాత్రం ఇలా పెట్టండి. దీన్ని నేను డబల్ వేసిన, అట్లా కూడా చాలా బాగుందండి. మన ఇష్టం వచ్చిన రకాలుగా జడనైతే అలంకరించుకొని అమ్మవారికి పెట్టుకోవచ్చు. మనమే స్వయంగా చేసుకొని పెడితే ఆ తృప్తే వేరు కదండి. ఇలా అయితే నాకు వచ్చిన పద్ధతిలో నేను చేసి చూపిస్తున్నాను. మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.